మంచిది కాదని నేను చెప్తా ఉన్నాను. అయితే భరత్ గారు, ఇప్పుడు వీళ్ళిద్దరు వర్షన్, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు వర్షన్ మీరు ఒకసారి వింటే, చందర్ గారు ఏమంటున్నారు, అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, జరగని దానికి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా జరగలేదు ఇప్పుడు బీఆర్ఎస్ అనట్లేదు, జరగలేదు అనట్లేదు, జరిగింది. అది చేసింది ఎందుకు అన్నది అవసరాల దృష్ట్యా పోలీస్ అధికారులు చెప్తారు, కానీ మాకేం సంబంధం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ అన్నది బ్రిటిష్ కాలం నుంచి జరుగుతుందని క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు. అంతేనా? ఉగ్రవాదుల పేరు మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తే చట్టబద్ధం. వాళ్ళ పేరు చెప్పి సామాన్యులు వ్యాపారస్తుల ఫోన్ ట్యాప్ చేయడం అక్రమం. అది సెక్షన్ల ప్రకారం టైం తీసుకుంటారు, విచారణ జరుగుతుందని చెప్పేసి అంటారు. మొత్తానికి మనకి ఫైనల్ గా అర్థమవుతుంది ఏంటంటే, ఈ విచారణ మళ్ళొచ్చే ఎలక్షన్ల దాకా ఈ విచారణ సాగేటట్టుకున్నది. మళ్ళొచ్చే ఎలక్షన్ దాకా కూడా అసలు ఇది రిజల్ట్ వస్తుందో లేదు అర్థమైతలేదు. కొండను తవ్వి వీళ్ళు కనీసం ఎలుకను కూడా తీసేటట్టు లేరు నాకు తెలిసి. లేకపోతే ఈ ఢిల్లీ సెటిల్ అయ్యేంత వరకు ఇది నడిపించేటట్టు కూడా ఢిల్లీ ప్రజలు సెటిల్ అయ్యేటప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా, బీఆర్ఎస్ అంటే ఐఎన్సీ అంటేనే ఐ నీడ్ కమిషన్ ఇన్ ఎవ్రీ కాంట్రాక్ట్. భారతీయ జనతా పార్టీ మారకండి, మీరు బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీగా మారకండి. తెలిసినది ఉన్నదే ఉన్నది మనకి. వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ దోచుకోవడం తప్పితే, అన్ని రకాలుగా తెలంగాణ దోచుకోవడం తప్పితే తెలంగాణ రాష్ట్రానికి మంచి చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నిమిషం అంటే ఒక్క నెల అప్పులు రాకపోతే కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక నెల అప్పు పుట్టలేదు అనుకోండి, కనీసం ఇచ్చే పరిస్థితి కూడా వదిలేయండి. మంత్రుల బండ్లకు డీజిల్ పైసలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఆర్థిక వ్యవహారం ఉన్న వాటి గురించే చేశారండి. ఫోన్ ట్యాపింగ్ మీరు మర్చిపోదు ఆ విషయం. ఎవరైతే అపోజిషన్ పార్టీలకు ఎవరైతే ఫండ్ చేస్తున్నారో వాళ్ళపైనే చేసినారు. అంతేకాదు ఇప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యాపారులను బెదిరించి మరి డబ్బులు వసూలు చేసినారు. మళ్ళీ వీళ్ళు వసూలు చేసిందే కాకుండా మళ్ళీ ఏ పార్టీకి ఎంత ఇస్తున్నారో అది కూడా ట్యాపింగ్ చేసినారు. ఇవన్నీ ఏది తీసినా కూడా ఆర్థిక వ్యవహారాలకు సంబంధం ఉంటుంది. మానవతరాయ్ గారు నిద్రపోయారండి. చిదంబరం జైల్లో పెట్టినంత దూకుడుగా కేసీఆర్ గారి మీద ఎందుకు రాలేదండి సిబిఐ ఈడీలు? బీకే శివకుమార్ ని జైల్లో పెట్టినంత దూకుడుగా 10 ఏళ్ళు ఎందుకు రాలేదు? నిద్రపోయారా మరి మీరు? మీ పార్టీ మంత్రుల టెన్యూర్ అయిపోయిన తర్వాత ఎంత పక్కన వేసుకున్నామని మీరు లెక్కలు వేసుకుంటారు. అంతకు ముందు బీఆర్ఎస్ మంత్రులు వాళ్ళ టెన్యూర్ అయిపోయిన తర్వాత ఎంత పక్కన వేసుకున్నాం అని చెప్పేసి అదే లెక్కలు వేసుకుంటారు. ఆ లెక్కల్లో రేపు సంస్థలు నేను మళ్ళీ చెప్తున్నా, మీ ప్రభుత్వం ఒక నెల అప్పు పుట్టకపోతే మీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. ఇంపార్టెంట్ ఇంతకుముందే శరత్ గారు చెప్పారు. రవికుమార్ గారు రవికుమార్ గారు మానవతారే గారు ఒక్క నిమిషం. ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఇంతకుముందు శరత్ గారు చెప్పింది, దాని డీటెయిల్స్